అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరోరా యూనివర్సిటీ. అరోరా యూనివర్సిటీ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 years క్రితం ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక సింగిల్ కాలేజ్ మాత్రమే. బట్ ఇవాళ రోజున వీ హ్యావ్ అరోరా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ సైకాలజీ, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, స్కూల్ ఆఫ్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే బోలెడ్ అన్ని డిపార్ట్మెంట్స్కి అండర్ సింగిల్ యూనివర్సిటీ ఇస్ అరోరా యూనివర్సిటీ. నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్, దాంతోపాటు మోస్ట్ అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఉండవు. కానీ అసెస్మెంట్ ఆఫ్ అ స్టూడెంట్ ఈజ్ డన్ ఇన్ అ వెరీ యూనిక్ వే. మరి యూనివర్సిటీ హైలైట్స్ ఏంటి, ఈ యూనివర్సిటీలో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్ స్పెషాలిటీస్ ఏంటి, స్టూడెంట్స్కి ఏ విధంగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్ని విషయాలు డీటెయిల్డ్గా ఇవాళ క్యాంపస్ స్టోర్లో డిసైడ్ చేద్దాం, తెలుసుకుందాం. సో మన స్టైల్లో 3, 2, 1 get set go. మరక కూడా మంచిదో కాదో నాకైతే తెలియదు, కానీ మార్పు అయితే మాత్రం చాలా మంచిదండి. ఎలా ఇవల్వ్ అవుతూ వస్తుందంటే మనం చూసుకుంటే ఒకప్పుడు మన చిన్నప్పుడు ఎస్పెషల్లీ యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఈ స్టైల్లో ఎగ్జామినేషన్స్ ఉండేవి. దాని తర్వాత ఏదో సమ్మిట్ టెస్ట్లను పెట్టేవాళ్ళు, దాని తర్వాత అసెస్మెంట్స్, ఇంటర్నల్స్ అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు అరోరా యూనివర్సిటీలో అసలు ఎగ్జామ్సే లేవంటున్నారు. మరి ఎగ్జామ్స్ లేకుండా ఒక స్టూడెంట్ని ఎలా ఇవాల్యుయేట్ చేయొచ్చు? ఇది ఎవల్యూషన్లో ప్రాసెస్సా, ఇవాల్యుయేషన్లో నెక్స్ట్ జనరేషన్ అనే చెప్పాలా? హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్? డైరెక్టర్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అట్ అరోరా యూనివర్సిటీ మనతో పాటు డాక్టర్ టి శ్వేత గారు జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మ్యామ్. ఎగ్జామ్స్ లేకపోతే అందరికీ ఫస్ట్ క్లాస్లో, అందరికీ డిస్టింక్షన్లు వచ్చేస్తాయి కదా మేడం. హౌ డు వి సెలెక్ట్ ఒక స్టూడెంట్ బాగా చదువుతాడు, ఒక స్టూడెంట్ బాగా చదవడు అన్నది ఎలా బేస్ చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో కాన్సెప్ట్ స్టూడెంట్ బాగా చదువుతాడు, స్టూడెంట్ బాగా చదవడు అని. ఓకే, ఆల్ ఆర్ ఈక్వల్ మ్యామ్. సో ఇప్పుడున్న జనరేషన్స్కి ఎలా అంటే, సో నవ్ ద జనరేషన్ కిడ్స్ ఆర్ దే డోంట్ వాంట్ టు రిమెంబర్ ఫర్ లాంగ్ టైమ్. సో ఎగ్జామ్ అంటే ఏంటి? ఓకే, సెమిస్టర్లో ఒక 6 months చదువుకోవాలి, 7th monthలో వీ హ్యావ్ టు గివ్ ద ఎగ్జామ్ అండ్ దే ఆర్ రిమెంబరింగ్ అండ్ దే ఆర్ వామిటింగ్ ఇన్ ద ఎగ్జామ్. సో అలా ఉంటే ఫైనల్ అవుట్పుట్ ఏంటి? ప్రాక్టికల్గా ఏం యూజ్ అవుతుంది స్టూడెంట్కి? సో ఆ కన్వెన్షనల్ మెథడ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇక్కడ అరోరా డీమ్డ్ యూనివర్సిటీలో మేము ఏం చేస్తున్నామంటే మాడ్యూల్ వైజ్గా, యాజ్ ఆల్రెడీ డిస్కస్, టర్మ్ సిస్టంలో 10 weeks, ఈచ్ వీక్ వీఆర్ గోయింగ్ టు కవర్ అప్ 1 module. సో ఇప్పుడు సడన్గా ఒక టీచర్ క్లాసెస్కి వచ్చేసి, ఒక ఫ్యాకల్టీ వచ్చేసి దే హ్యావ్ స్టార్ట్ దర్ లెసన్. సో అప్పుడు స్టూడెంట్స్ అందరు క్యాచ్ చేయలేరు వాట్ టర్మినాలజీ దే ఆర్ యూజింగ్. సో వాళ్ళకి ఏంటంటే ఒక 5 minutes to 6 minutes కన్ఫ్యూజన్లో ఉంటారు. అరే మేడం ఏం చెప్తున్నారు, సార్ ఏ లెక్చర్ చెప్తున్నారు. సో ఆ కన్ఫ్యూజన్ వల్ల ఆల్రెడీ 5 to 6 minutes వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోతుంది. సో తర్వాత అడ్జస్ట్ అవ్వడానికి ఉన్న 50 minutes వాట్ ఎవర్ 1 hour పీరియడ్లో ఆ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తామంటే, యాజ్ యూ నో దెర్ ఈస్ నో ఎగ్జామ్ ఇన్ ద యూనివర్సిటీ. సో ఎగ్జామ్ లేదన్నారు కాబట్టి అందరు స్టూడెంట్స్ యాజ్ యూ టోల్డ్ దే ఆర్ గోయింగ్ టు గెట్ డిస్టింక్షన్. సో అది ఎలా మనం అనలైజ్ చేస్తామంటే, మనం మాడ్యూల్ స్టార్ట్ చేసే ముందు లెసన్లో ఏం చెప్తున్నాం, సో మండే ఈ క్లాస్ ఉండింది, ఆ మాడ్యూల్లో ఏం డిస్కస్ చేస్తామనేది మనం మాడ్యూల్ స్టార్ట్ అయ్యే ముందు రోజే ప్రీ లెర్నింగ్ అసెస్మెంట్ అనేది ఇస్తాం. ఓకే, ఇట్స్ ఆబ్వియస్లీ కంటిన్యూయస్ అసెస్మెంట్స్. మాడ్యూల్ ముందు ఇచ్చే అసెస్మెంట్స్ ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీడియో, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ SCQ, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్విజెస్. అక్కడ ఏంటంటే పిల్లోడికి ఓకే ఈ మాడ్యూల్లో ఈ టర్మినాలజీ యూస్ చేస్తారు, సో ఈ టాపిక్ మీద మనకి క్లాస్ ఉంటుంది అని దే విల్ ప్రిపేర్డ్ అండ్ దే విల్ కమ్. ఎందుకంటే వాళ్ళు ఆ మోడల్కి సంబంధించి చదువుకొని ముందు క్లాస్కి వస్తారు, బికాజ్ ఆ ప్రీ అసెస్మెంట్ టెస్ట్ అనేది జరుగుతుంది కాబట్టి. సో అక్కడ ఏంటంటే ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో దే విల్ ఓపెన్ అప్ దేర్ మైండ్స్ అండ్ దే విల్ డిస్కస్ ఇన్ ద క్లాస్ రూమ్. అస్తమానం ఫ్యాకల్టీ చెప్పింది విని స్టూడెంట్స్ రాసేయడం కాకుండా, ఫ్యాకల్టీ చెప్పేటప్పుడే దే విల్ కమ్ అప్ విత్ దర్ డౌట్స్ అండ్ దే విల్ మేక్ ఇట్ క్లారిఫై ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. సో ఇది 1 type ఆఫ్ అసెస్మెంట్, ప్రీ లెర్నింగ్. సో మాడ్యూల్ అయిపోయాక ఎగ్జామ్ లేదు కదా, ఎలా అసెస్ చేస్తాం స్టూడెంట్ని అంటే, మాడ్యూల్ అయిపోయాక రిఫ్లెక్షన్ అనేది, వాళ్ళు మాడ్యూల్లో ఏం నేర్చుకున్నారు ఫస్ట్ క్వశ్చన్. దెన్ వై దే హ్యావ్ లెర్న్, ఎందుకు చదువుకోవాలి ఈ టాపిక్స్, మనం వాట్ ఈస్ అ లెర్నింగ్ కీ సైడ్స్ వి లెర్న్.
and where we are going to implement this. It is completely practical based assessments. మాడ్యూల్లో కంటెంట్స్ చదివాము, ఎగ్జామ్లో రాసాము, మర్చిపోయామని కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ ఈస్ గోయింగ్ టు బి ఇంటర్ కనెక్టెడ్. మాడ్యూల్లో నేర్చుకుంది, ఇఫ్ ఫర్ సపోజ్ యూ టేక్ ద సిఎస్సి స్టూడెంట్స్, సో మాడ్యూల్ నేర్చుకునేది వాళ్ళు సిఎస్సి బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు ఆ నాలెడ్జ్ అనేది, వేర్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. ఆ కనెక్టివిటీ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ మాడ్యూల్ 1 to మాడ్యూల్ 10 వరకు వస్తుంది. సో ఇక్కడ ఇంకోటి, apart from the conventional university, Aurora University have unique feature is that each and every course they are going to have the project. Right. If you take any other university, they may have mini project, major project, that's all. But it is starting onwards, term 1 onwards, they are going to do project 1 each and every course. So either project is going to have like our major project only. So they will start from literature survey, they will go for project implementation, project demonstration, project presentation and project report. Particular course, what topics they have learned, based on that they will find out the project title and they will make up with the project, they will come up with the report. So as I told you, term is going to have the 10 weeks. 11th week, in 10 weeks assessments we can call it as continuous assessments. In the 11th week we are going to call it as comprehensive assessment. అక్కడ పిల్లలు ఏం చేస్తారు, what project they have done, they are going to present in front of externals. Right. A project related ఉంటుంది. Project related గా why they have chosen the project, what is the motto behind that one, and what they have done that project. And as you told, second layer of Aurora University is research education. So each and every project we are going to convert into research journals. In that way, research knowledge is also going to be developed in the students. Right. So apart from this, we are going to have the foreign language exams also. Right now we are running with the French and Germany. Slowly we are going to start with Spanish also. So French and Germany also we are going to have the DELF and all these things. There they are going to give. Term wise, we are going to have assessments, continuous assessments. Final assessments they are going to give the agency wise. So there they are going to get the subject excellent certificates. సో యాజ్ యూ టోల్, మామ్ ఎగ్జామ్స్ అంటున్నారు, అసెస్మెంట్స్ అంటున్నారు, ప్రాజెక్ట్ అంటున్నారు, మరి పిల్లోడికి ఓవర్ బర్డెన్ అవ్వదా? సో మాడ్యూల్ వైజ్గా చదవాలి అంటున్నారు, అసెస్మెంట్ రాయాల్సిందే. ఎగ్జామ్స్ లేవు అనుకుంటున్నావు, కానీ ప్రతిరోజు ఏదో ఒక ఎగ్జామ్ రాస్తున్నారు. సో మరి ఇలా ఉన్నప్పుడు ఓవర్ బర్డెన్ ఎలా ఓవర్కమ్ చేస్తాం పిల్లలు? రైట్. సో అపార్ట్ ఫ్రమ్ ద కోర్ ఎడ్యుకేషన్ మనం ఏంటంటే టాలెంట్ అండ్ ఎన్రిచ్మెంట్ అని ఒక లేయర్ ఉంటుంది మనకి. సో అందులో ఏంటంటే ఐదర్ యాజ్ పర్ యువర్ విష్, యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్, డ్యాన్స్ చూస్ చేసుకోవచ్చు, స్పోర్ట్స్ చూస్ చేసుకోవచ్చు, మ్యూజిక్ చేసుకోవచ్చు, ఆర్ట్స్ చేసుకోవచ్చు, యోగా. సో ఇక్కడ కంప్లీట్ డెడికేటెడ్ 2 hours ఇన్ ద వీక్ దే విల్ గో టు ద రెస్పెక్టెడ్ క్లబ్స్ అండ్ దే విల్ ఎన్రిచ్ దర్ టాలెంట్ ఇన్ ద రెస్పెక్టెడ్ క్లబ్స్. దాన్ని కూడా అసెస్ చేస్తారు. దానికి కూడా అసెస్ చేస్తాం. ఇట్స్ నాట్ లైక్ దట్ గో టు డాన్స్ క్లాస్ అంటే వాళ్ళు వెళ్తాడు, డాన్స్ చేసి వచ్చేస్తాడు, రైట్. సో అక్కడ దానికి మార్క్స్ అని పెడితే ఇంకా ఎక్స్ట్రాగా ఎట్లా వచ్చేసి స్లోలీ వీఆర్ గోయింగ్ టు ఇన్కార్పొరేట్ ద ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఫర్ డాన్స్, మ్యూజిక్ ఆల్సో. సో అమాంగ్ దెమ్ ఇంట్రెస్ట్ అండ్ హౌ మచ్ టాలెంట్ దే హ్యావ్, బేస్డ్ ఆన్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ సర్టిఫికేట్ ఆల్సో. క్లబ్ అంటే ఏదో వెళ్ళి 2 hours టైం పాస్ చేసి వచ్చామని కాదు, వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అవుతారు, గాట్ ఇట్, డిప్లొమా అవుతారా, ఆన్లైన్ సర్టిఫికేట్ అవుతారా, దాన్ని బట్టి కూడా అసెస్ చేస్తాం. రైట్. సో మీరు అరోలా నేర్చుకున్నది ఏది కూడా వేస్ట్ అవ్వదు. అండ్ ఫైనల్లీ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ కాన్వకేషన్ ఆల్సో వీఆర్ రిలీజింగ్ గ్రాడ్యుయేట్ అకాడమిక్ రికార్డ్ బుక్. మీరు ఎక్కడ యూఎస్లో చూసుకోండి, ఒక ఓడి ఇస్తారు, రైట్. బట్ ఇక్కడ ఓడితో పాటు మేము గ్రాడ్యుయేట్ అకాడమిక్ రికార్డ్ బుక్ కూడా ఇస్తున్నాం. వాట్ ఇట్ మీన్స్, ఇక్కడ అకాడమిక్ రికార్డ్ బుక్లో ప్రతి ట్రాన్స్క్రిప్ట్స్, టర్మ్కి ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయి. ట్రాన్స్క్రిప్ట్స్తో పాటు సిఎంఎం కన్సాలిడేట్ మార్క్స్ మెమో ఉంటుంది. లాస్ట్ 2 pages వచ్చేసి స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అండ్ స్టూడెంట్ అచీవ్మెంట్స్. సో మీరు 4 yearsలో ఎక్కడో హ్యాకథాన్స్కి వెళ్ళి ఉంటారు, ఏదో డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి ఉంటారు, ఏదో యోగా కాంపిటీషన్కి వెళ్ళి ఉంటారు, కానీ ఆ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటాం, దట్స్ ఆల్, రైట్. కానీ ఇక్కడ అరోరా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ ఇన్క్లూడింగ్. కరెక్ట్. స్టూడెంట్స్ స్టార్టింగ్ ఆన్వర్స్ ఎంటరింగ్ ఇన్ ద యూనివర్సిటీ అకాడమిక్ వైజ్గా ఎలా ఉన్నారు, అచీవ్మెంట్స్ ఏమున్నాయి, ఎంగేజ్మెంట్స్ ఏమున్నాయి, ప్రాజెక్ట్స్ అనేవి ఎన్ని రీసెర్చ్ పేపర్గా కన్వర్ట్ అయ్యాయి. ఇఫ్ యూ సీ ద గ్రాడ్యుయేట్ బుక్, యూ కెన్ యాక్సెస్ ద స్టూడెంట్ అండ్ they will show the interest like that they have to participate in somewhere. If you see our academic calendar also, it's our rule like that
each term is going to have one student led activity week. అండ్ ఆ స్టూడెంట్ లెడ్ యాక్టివిటీలో స్టూడెంట్స్ షుడ్ బి అ పార్ట్. Yeah, that recently we have done with our sports day, Amritin. So it is a combination of all the clubs. So they have to participate there. What certificate they got there, they have to produce in the talent and enrichment. Got it. So there, and after that, apart from the 2 Pongal holidays, compulsory 2 student-led activities will be also there. It's not like that they are going to permit for only book reading. We are going to follow the NEP 2020. Completely we are showcasing the practical skills. Got it. Nowadays, this generation and the companies also looking forward the people. Practical skills only. Practical skills. Then only they can absorb easily in the industry. Correct. So I have learned the program, I got the output. It's not like that. The output where you are going to implement. So where you are going to apply that one. So in the next term also the subject is interconnected. So what they have learned in the first term, that upskilling in the second term. Got it. And upskilling in the third term. All combined of the term 3. In term 4 they are going for internship. That is a one more unique feature of the Aurora University. So in the internship we are making them 10 weeks compulsory. And we have the placement and training cell. With the help of them we are going for the internship. We are offering each and every student. Got it, And ma'am. among Got the it. students, people are getting stipends also. Right now we got 10,000 per month, highest amount, and some people are getting 3,000 also. So based on offers what they got, based on the screening, we will send them. So starting onwards only, BTech first year only, they are earning their own money. Absolutely wonderful. Yeah. Yes. So that skill they will help for the, in the upcoming 4th year, it will help them in the placements. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక కొత్త విధానాన్ని అరోరా యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ రెగ్యులర్గా మనం ఏదైతే చూస్తున్నామో ఎగ్జామినేషన్ స్కెడ్యూల్కి స్టూడెంట్స్ అలవాటు పడరు. అలా అని టైం పాస్ చేయడానికి 4 years వస్తారు అని అనుకుంటే చాలా పొరపాటే. ఇక్కడ ప్రతిరోజు పరీక్ష ఉంటుంది, కానీ ఆ పరీక్ష ఏంటి, పక్క రోజు క్లాస్కి హెల్ప్ అయ్యే పరీక్ష, సబ్జెక్ట్ మర్చిపోకుండా ఉండడానికి హెల్ప్ అయ్యే పరీక్ష, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు నేర్చుకున్నది ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ రూపంలో పెట్టి దానికి సంబంధించినటువంటి అసెస్మెంట్స్. ఇది ఎకడమిక్స్కి సంబంధించి 1 schedule. 2nd schedule ఓన్లీ పుస్తకాలు, ఎగ్జామ్స్. ఇదే కాదు లైఫ్ అంటే. లైఫ్లో ఇంకా చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, బోల్డ్ స్కిల్స్ ఉంటాయి. బట్ అన్నిటినీ కూడా అసెస్ చేయడానికి అరోరా యూనివర్సిటీ హ్యాస్ కమ్ అప్ విత్ అనదర్ ఇన్నోవేటివ్ టెక్నిక్. ఇక్కడ వీళ్ళు క్లబ్స్కి వెళ్ళినా, లేకపోతే డాన్స్, సింగింగ్ ఆర్ ఏ కరికులర్ యాక్టివిటీ నేర్చుకున్నా సరే దానికి సర్టిఫికేషన్తో పాటు ఈవెన్ అసెస్మెంట్ కూడా జరుగుతుంది. దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 2. అండ్ స్టెప్ నెంబర్ 3, జనరల్గా మనకి కాలేజ్కి సంబంధించి, యూనివర్సిటీస్కి సంబంధించి యానివర్సరీస్, కాలేజ్ డేస్ ఇట్లాంటివన్నీ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు స్టూడెంట్ లెడ్ యాక్టివిటీస్ కూడా కంపల్సరీ అని చెప్పేది అరోరా యూనివర్సిటీ. ఈ స్టూడెంట్ లెడ్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాల్సిందే. వాళ్ళ పార్టిసిపేషన్కి సంబంధించి కూడా మార్క్స్ని అసెస్ చేస్తారు. మరి ఇవన్నీ ఎగ్జామినేషన్స్ కిందకే వస్తాయి కదా. రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి లోపల బై హార్ట్ చేసుకొని పేపర్ మీద రాసి దానికి ఏనా A+ అని ఇచ్చే గ్రేడేషన్ కాదు. ఇక్కడ కంప్లీట్గా ఇన్నోవేటివ్గా స్టూడెంట్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక యూనిక్ ఫీచర్ ఆఫ్ అరోరా యూనివర్సిటీ వీళ్ళని అసెస్ చేసే విధానాన్ని ప్రతి ఒక్కటి ఒక గ్రాడ్యుయేషన్ బుక్లో ఎంక్లోజ్ చేసేస్తారు. సో దట్ ప్రోగ్రెస్ కార్డు లేకపోయినా గ్రాడ్యుయేషన్ బుక్ చేతిలో ఉంటే స్టూడెంట్ ఎక్కడ స్టాండ్ అవుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్గా ఒక ఇన్నోవేటివ్ ఎడ్యుకేషనల్ అసెస్మెంట్ సిస్టమ్కి తెరతీసింది అరోరా యూనివర్సిటీ అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్వేత గారు. థ్యాంక్ యూ Thank you, ma'am.